ఫేస్బుక్ కాస్త కత్తి బుక్ అయిపోద్ది ఫ్యూచర్లో. అద్భుతంగా దాన్ని ఇప్పుడు ఈ సినిమా ద్వారా పీపుల్ని ఎంత బాగా రీచ్ అవుతున్నారో, ఆ ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సెస్లో వచ్చేవాళ్ళు మొదటి రోజు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, తిరుగులేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పర్సనల్గా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా బాగున్నాయండి సాంగ్స్. జీవి గారు ఎక్కడ? చాలా బాగున్నాయి సాంగ్స్. ఆల్ ది బెస్ట్. మహేష్ గారు ఆల్ ది బెస్ట్. అందరు ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. పెసరట్ టీమ్కి మొత్తం అందరికీ ఆల్ ది బెస్ట్. పెసరట్ 2 అనే మూవీ నా ఫ్రెండ్స్ అందరూ చేశారు ఈ మూవీ. అందరూ కలిసి, శ్రీని, నిఖిత, నందు అందరూ ఒక శ్రీని ఏ పని చేసినా, కళామందిర్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చేస్తే ఏ పని చేసినా, లైక్ మిస్ హైదరాబాద్ కానివ్వండి, ఏ పని చేసినా అంత పెద్ద సక్సెస్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి వాళ్ళు చేసిన సినిమా డెఫినెట్లీ మంచి సక్సెస్ని ఇస్తుంది. అండ్ ఈ రోజుల్లో కొత్త ఆర్టిస్టులు దొరకట్లేదు అన్న టైంలో అందరినీ కొత్త ఆర్టిస్టులను పెట్టి, ఎంతోమంది ప్రొడ్యూసర్లను పెట్టి ఈ సినిమా చేశారు. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ని ఇస్తుంది మహేష్ కత్తి గారికి, అందరికీ. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ కత్తి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండి. రోజుకి ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయనంతా ఒక సంఘ సంస్కర్తలాగా, ఉద్యమకారులాగా, సినిమా ఉద్యమకారులా మారుతూ ఉంటాడు. ఆయనతో అప్పుడప్పుడు అంటుంటాను, ఆయన వారానికి ఒకసారి నా థ్రెడ్ కాల్ వస్తుంది, నేను చంపేస్తాం, కొడతామని. ఏ సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, మీతో తిరిగితే మమ్మల్ని కూడా కొడతారు సార్ అని చెప్పి నీకు భయపడతా ఉండేవాళ్ళం. సో యాక్చువల్లీ ఆయన పేరుకి అని ఆయన మనసత్వానికి అసలు సంబంధమే లేదండి. కత్తికి అని అసలు అతని మనసు మృదు స్వభావి, మితభాషి, ఇట్స్ వెరీ గుడ్. వన్ ఆఫ్ ది గుడ్ పర్సన్స్ ఐ హ్యావ్ సీన్. అండ్ ఎప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్. ఐ విష్ ద డైరెక్టర్ and the cameraman and Kamalakar garu and GV and all the technicians, Nandu and everybody, congratulations, all the best. Thank you so much. A very good evening andi. I think chala sepu chala mandi maatladesaru. I'll not take much time. Firstly, I would like to thank Mahesh Katti. Andaru annatuga ఫేస్బుక్ ఆయన వాడుకుంటుందో, ఫేస్బుక్ని ఈయన వాడుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు. కానీ ఎక్కడెళ్ళి మేము మాత్రం స్పాట్ అయిపోయాము. ఈ రోజుల్లో కొత్త యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్లను చూసాము, సినీ యూనిట్లను చూసాము. నాకు తెలిసి కొత్త ప్రొడ్యూసర్స్కి ఛాన్స్ ఇచ్చేది మహేష్ కత్తి అని చెప్పుకోవచ్చు. దాట్స్ నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఈ మూవీ ఫేస్బుక్లో నేను మహేష్ కత్తి రాసిన జస్ట్ చూసాక నాకు మూవీలో ఇంట్రెస్ట్ అంటూ అంత పెద్దగా ఏం లేదు. బట్ ఎక్కడో కార్నర్లో మా కళామందిర్ కళ్యాణ్ అన్నతో ఉండి సరే ఎప్పుడో ఒకసారి మూవీలో చేయి పెడదాము. ఫస్ట్ యాక్టింగ్ అనుకున్నాను. మధురా శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళాను. మధుర గారు లేదా ఇచ్చేస్తా, చేసే, నువ్వు నీకు రోల్ ఉంది, చేసేసేయి. తర్వాత అర్థమైపోయింది మధుర గారు నాకు రోల్ ఇవ్వరు. 6 మూవీలు చేసేసారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఆ తర్వాత సరే ఠీకే అని కళ్యాణ్ దగ్గర వెళ్ళాను. నాకు మధుర అయితే రోల్ ఇవ్వలేదు, మనం ఏం చేద్దాము, మనం ఆడియో లాంచ్ చేద్దాం రా చలో అనేసి నాకు ఒక 50 ఆడియో లాంచ్ ఇచ్చిండొచ్చు ఈవెంట్లో. బిగ్గెస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అంటే ఆర్జీవి దగ్గర నుండి మన రక్త చరిత్ర దగ్గర నుండి చరిత్ర మార్చేశాడు ఆడియో లాంచ్లో. బోర్ అయిపోయాను. ఆ తర్వాత వచ్చి ఏం చేద్దాం అనేసి అన్నప్పుడు ఈయన మహేష్ కత్తి స్టోరీ లైన్ చూశాక నచ్చింది. ఫస్ట్ కాల్ చేశాను కళ్యాణ్కి, అన్న ఇలా కత్తి ఒక స్టోరీ రాశారు, దాని జస్ట్ నాకు నచ్చింది, మూవీలో ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నా, ఏమంటావు? నీకెందుకయ్యా, మంచి ఈవెంట్లు చేసుకో అని చెప్తే నేను అన్నాను, లేదన్నా ఒకసారి ఛాన్స్ ట్రై చేద్దామా, పర్లేదు కానివ్వు అన్నాడు. ఆ తర్వాత ఇలా బావగారికి, మా గురువు గారు అనుకోవాలి, ప్రసాద్ గారు ఇక్కడ లేరు ఇవాళ, సార్ని ప్రసాద్ సార్ అడిగారు ఏం చేయాలి సార్ అంటే, ఆలోచించుకో, ఎవరిని అడగమాకు, నీకు బ్రెయిన్లో అర్థమైందా, నీ దిల్లో ఎస్ అన్నారా, గో హెడ్ అన్న. తర్వాత థర్డ్ పర్సన్ కాల్ చేసి మా మధురా శ్రీధర్ గారికి, మధురా శ్రీధర్ కాల్ చేసి నేను అడిగాను, సార్ మళ్ళీ చెయ్యాలా ఏంటి అని అడిగితే, బ్లైండ్లీ గో హెడ్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని. సార్ మీ ఫిలింలో నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వరు, యాక్టింగ్లో ఇవ్వరు, ప్రొడ్యూసర్ లాగా ఇవ్వరు, ఎందుకు సార్? లేదు ముందు ఉంది ముసళ్ళ పండుగ అని చెప్పాడు నాకు. సో ఇన్ వన్ వే ఐ ఫీల్ very happy and very good to be a part of the Tollywood industry as a producer debut entry. And అన్నట్టుగా మహేష్ కత్తి అన్నట్టుగా ఫస్ట్లో సార్ చిన్న బడ్జెటే అని,
కానీ కానీ చేస్తూ 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 ఇవ్వాలనిపిస్తుంది సార్ ప్రొడ్యూసర్ తిప్పలు ఎలా ఉంటాయో అనేది. అండ్ అందులో 12 మంది షేర్ చేసుకున్నాం కాబట్టి ఒక లాస్ అయినా ప్రాఫిట్ అయినా ప్రెషర్ అయినా కొంచెం తగ్గే ఉంటుంది అని అనుకుంటున్నా. అండ్ మీ అందరి అభిమానాలతో ఈ మూవీ ఇవాళ ఆడియో లాంచ్ ఎలా సూపర్ హిట్ అయిందో మూవీ కూడా సూపర్ హిట్ కావాలంటూ కోరుతూ పేరున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చిన గెస్ట్లందరికీ, అంటే నాకు చాలామంది తెలియదు ఇక్కడ, బట్ తెలిసిన కొందరు గెస్ట్లు ఎవరైతే నా ఇన్విటేషన్ని కాదంటూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్దామని. ఫస్ట్ కళామందిర్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మధురా శ్రీధర్ గారు, పుప్పాల రమేష్ గారు, రఘు కుంచె గారు, రమేష్ పుప్పాల గారు, వితిక, నిఖిత నారాయణ్, విష్ రెడ్డి, తమ్మారెడ్డి గారు, రితు వర్మ, Kishore from REC, our UK distribution partner, Arvind Krishna, I've just seen you. Thank you very much for coming. Abhijit, thank you very much. Sir, వీళ్ళందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ఈ మూవీలో ఇంతవరకు ఈ స్పాన్సర్స్ అంటే ఈ మూవీలో సపోర్ట్ చేసిన మా బిజినెస్ అసోసియేట్స్కి థ్యాంక్ యూ చెప్పాలనేసి నా కోరిక. అండ్ ఐ థింక్ దే రియలీ వెల్ డిజర్వ్ అ గుడ్ క్లాప్. ఫస్ట్లీ I would like to thank Page 3 Entertainments, our event partner, our decor partner for the entire movie, Pink Pagdi, మా గురువులు ధర్ డెకరేటర్, our lighting solutions MSL, Dot Productions Mallesh, Mr. Balaji, Carlsberg, our beverage partner for today evening. ఇవాళ ఇచ్చిన ఈ హోటల్ పార్ట్నర్ ది పార్క్ హోటల్, ఆ తర్వాత ఫస్ట్ క్లాప్ మీడియా అండి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Last but not the least, very importantly, I would like to thank my parents who are here, who has given me birth, and who is my father who has brought me till this stage. So I would like to thank my entire family, my wife, my in-laws, and everyone out here. Thank you very much. I think if I have forgotten anyone, please forgive me, and thanks once again each and everyone. శ్యామ్ బెనగల్ గారు క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ 5 లక్షల మంది కలిసి ఒక సినిమా చేశారు. మిల్క్ వర్కర్స్ అంతా కలిసి గుజరాత్లో వాళ్ళు 5 లక్షల మంది తలా ₹1 వేసుకొని 5 లక్షల రూపాయలతో మంతన్ అనే సినిమా ఆ రోజుల్లో శ్యామ్ బెనగల్ గారు డైరెక్షన్లో చేశారు. ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ కర్ణాటకలో లూసియా అనే సినిమా ఈ మధ్యకాలంలో, లూసియానే కదా, లూసియా ఈ మధ్య కన్నడలో చేశారు. అది అయిపోయినాక మహేష్ కత్తి, అతను సీతయ్య, ఎవరి మాట వినడం. అతన్ని నేను చాలాసార్లు చెప్తే, ఇండస్ట్రీలో ఉంటావు కదయ్యా, నీకెందుకు నోరు మూసుకుని నీ పన్ను చూసుకో అంటే, లేదు నేను సినిమాలను తిడతాను అని రోజు టీవీలోకి వెళ్ళి అందరినీ తిట్టొస్తూ ఉంటాడు. దానికి నేను ఉన్నాను కదా తిడటానికి, తిట్లు తినటానికి, మళ్ళీ నీకెందుకు అంటే కూడా నా మాట వినడు. మీరు ఒక్కళ్ళే తింటే ఎట్లాగండి, నేను కూడా తింటానని తినటానికి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ సినిమా ఇట్లా చేస్తానండి అన్నాడు. ఇది అవ్వదు, క్రౌడ్ ఫండింగ్ ఎవరు వస్తారా నీకు అన్నాను. ఫస్ట్ డే కథ పెట్టగానే ఇందాక ఒక అమాయకుడు కోటేసుకుని వచ్చాడు, ఆయన పేరేంటో తెలియదు, ఎవరైనా శ్రీనివాస్, పేజ్ 3 శ్రీనివాస్ అమాయకంగా వచ్చి ఇరుక్కున్నాడు. రా ఇలా ఇతను ఇరుక్కుంటాం కాకుండా మెల్లిగా కళ్యాణ్ నిన్ను కూడా ఇరికిచ్చాడు, ఇంకా 11 మందిని ఇరికిచ్చాడు. తను ఏంటి ఎక్స్ట్రా ప్లేయర్గా ఉండి 11 క్రికెట్ టీం ముందు తెచ్చేశాడు. తెచ్చి మొత్తం క్రికెట్ టీం విత్ ఎక్స్ట్రా ప్లేయర్ చేరి ఈ సినిమాని అద్భుతంగా తీశారు. అయితే ఈ మధ్యకాలంలో నా బంగారు తల్లి అనే సినిమా, ఆ సినిమాకి ఈయన చూసి ఆవిడకి ఇన్స్పిరేషన్ వచ్చింది, సునీతకి వచ్చి ఆవిడ క్రౌడ్ ఫండింగ్లో సినిమా రిలీజ్ చేసింది. అంటే రిలీజ్కి ఫండ్ చేయించింది. ఒక ఇట్లాగే ఫేస్బుక్లో పెడితే దానికి కొంత డబ్బు వచ్చి సినిమా రిలీజ్ చేసింది.
సో తెలుగులో ఒక మంచి వాతావరణం స్టార్ట్ చేశారు మహేష్ కత్తి కానీ సునీత కానీ వీళ్ళంతా కలిసి. ఇందాక శంకర్ చెప్పినట్టు ప్యారలల్ సినిమాకి మనకు అసలు అలవాటు లేదు, ప్యారలల్ సినిమాకి మన ఆడియన్స్ని అలవాటు చేయలేదు. మనం ఎంతసేపు 6 పాటలు 5 ఫైట్లు ఒక బూతు కామెడీ పెట్టుకుంటేనే సినిమా అదే తీయాలి మనం అనుకునే రోజుల్లో నుంచి ప్యారలల్ సినిమాకి వెళ్ళటమే అలా అవకాశం లేదు. సో ఇలాంటి టైంలో ఈ క్రౌడ్ ఫండింగ్, ఇందాక మన వీరశంకర్ కూడా చెప్తున్నాడు, ఆడియన్స్ని కూడా క్రియేట్ చేద్దాం, 3 లక్షల మంది ఆడియన్స్ని క్రియేట్ చేస్తాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నిజంగా మనం అలా క్రియేట్ చేసుకోగలిగితే ప్రతి సినిమాను హిట్టే అవుతుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. సో ఇట్లా కొత్త కుర్రాళ్ళు కొత్త రకాల ఆలోచనలతో ఈ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొత్త కుర్రాళ్ళు నందు లాంటి వాళ్ళు, నిఖిత లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాల్లోకి వచ్చి చెయ్యాలంటే కూడా భయపడతారు. ఈ మధ్య వీళ్ళు ప్రతి వాళ్ళు ఈ కుర్రాళ్ళు రాగానే కొత్తగా వాళ్ళ తల్లిదండ్రులు చదివించి పంపిస్తారు, మోటార్ సైకిల్లో కారు ఇస్తారు. రాగానే నాకు వినాయక్ డైరెక్టర్ దొరుకుతాడా అంటారు, వినాయక్ ఉంటే చేస్తానంటారు. వీళ్ళు ఎప్పటిస్తాడు వినాయక్ ఎందుకు వస్తాడని ఆలోచించారు. మహేష్ ఈడేవాడండి అంటారు. కానీ అట్లా అనకుండా వీళ్ళిద్దరూ పనిచేసి బాగా చేశారు. ఇందాక ప్రోమోలు కూడా చూసాం, ప్రోమోలో కొంచెం నటించినట్టే కనపడ్డారు ఇద్దరు, బాగానే చేశారు. సో ఇట్లా మొత్తం మిగతా 38 మంది అనుకుంటా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ప్రోమోస్ వరకు అయితే బాగున్నారు. 2 సాంగ్స్ కూడా నేను ఎడిటింగ్లో చూశాను, బాగున్నాయి. సో మహేష్ మూర్ఖంగా తీసిన మూర్ఖుడైనా మంచివాడు, మనిషి మంచిది. ఇందాక ఎవరో చెప్పారే మనిషి మనసు మెత్తనిది అని. నిజంగా మెత్తని మనసు అయితే మెత్తగా కొయ్యడు చాలా. అంటే అతని క్రిటిసిజంలు కానీ ఫేస్బుక్లో మాట్లాడే మాటలకి దన్ను నిజంగా స్టీవెన్ శంకర్ చెప్పినట్టు మనిషికిను అతని మనస్తత్వానికిను అతను చేసే కామెంట్స్కి చాలా తేడాలు ఉంటాయి. సో సమాజం బాగుండాలి, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునే తత్వం అతనిది. అలాంటి మంచి మనిషికి మంచి సక్సెస్ కావాలి. అతన్ని నమ్మి పెట్టిన ఈ 12 మంది ప్రొడ్యూసర్లు, అతన్ని నమ్మి యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా, వీళ్ళు కూడా పారితోషికం తీసుకోవాలి. క్రౌడ్ ఫండింగ్లో వీళ్ళు కూడా భాగమే నాకు తెలిసినంత వరకు. ఈ ఫ్రంట్ చేసిన కళాకారులు, టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, వస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. So I'm very happy today. It's the music day and visuals ani chusamu. I'm excited and ilanti oka kotta concept film. I would like to thank the director Mahesh sir నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు to be a part of something new. కొత్త కొత్త crowd funded theme and kottaga there is flow cam used, then kottaga I don't know, so many things, new things, and but pata pesrettu concept. So I'm very happy and lovely working with the entire team, my co-star Nandu and all the producers, and I'd like to thank all the sponsors for the film, and me blessings kavali to encourage such sort of new experimentative films. Thank you. మహేష్ కత్తి గారికి, 12 మంది ప్రొడ్యూసర్స్కి, గన్సాల్ విశ్వనాథ్ గారికి, మా కెమెరామెన్ కమలాకర్ గారికి, మరియు అలా కెమెరా టీం అందరికీ సహకరించినటువంటి వారికి, అండ్ దెన్ మై ఎడిటర్కి, ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద న్యూ యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. నేను చాలా నమ్మి క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ చేశాను. 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ థింగ్, మై క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ తెలుగులో హీరో ఎవరు అంటే ఫస్ట్ మైల్ స్టోన్ కింద నాకు ఒకటి ఉంటుంది, అదొక కక్కుర్తుంది నాకు. సో అది ఒకటి చేశాను. రెండో అడ్వాంటేజ్, నేను అసలు కథ వినకముందు మహేష్ గారితో మాట్లాడినప్పుడు రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన అందరినీ తెగ తిట్టేస్తూ ఉంటారు టీవీల్లో. సో ఈయన తిట్టడానికి ఫస్ట్ క్రౌడ్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే నేను గొప్ప పెద్ద హీరోని కాదు, స్టార్ని కాదు, నా సినిమా ఓపెన్ అయిన వెంటనే వచ్చి చూసేయడానికి టాక్ స్ప్రెడ్ అవ్వాలి, ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ఒక పెద్ద హీరోకు ఉన్న ఓపెనింగ్స్ నాకుంటే దట్స్ బికాస్ ఆఫ్ మహేష్ కత్తి గారి రివ్యూస్. అండ్ థర్డ్ థింగ్, ఆబ్వియస్లీ నాకు కథ చాలా బాగా నచ్చింది, సో అందుకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ కత్తి గారు అండ్ విశ్వనాథ్ గన్సాల్ గారు, చాలా 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 బాగా చేశారండి మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అండ్ అంత మ్యూజిషియన్స్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.